ప్లీజ్ సబ్స్క్రైబ్ పాదుటెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. ఈ వీడియోలో మనము కొత్తగా స్టూడెంట్ ని ఆన్లైన్ లో ఏ విధంగా మన స్కూల్లో చేర్చుకోవాలనేటువంటి విషయాన్ని నేర్చుకున్నాం. మొదటగా ఒకటో క్లాస్ గాని లేదా ఇతర స్కూల్స్ నుంచి మన క్లాసుల్లో అంటే ఆ స్కూల్లో రెండో క్లాస్ చదివి ఉంటుంది పాప, మన క్లాస్ లో వచ్చేసి మూడో క్లాస్ చేయాలంటే ఏ విధంగా చేర్చుకోవాలనేటువంటి విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఇంపోర్ట్ మాడ్యూల్ అంటాము. సో ఇంపోర్ట్ మాడ్యూల్ ద్వారా మనం పిల్లవాడిని లేదా పాపని, అమ్మాయిని, విద్యార్థిని మనం ఇతర స్కూల్ నుంచి మన స్కూల్లోకి ఏ విధంగా జాయిన్ చేసుకోవాలనేటువంటి విషయాన్ని పూర్తిగా మనం తెలుసుకుందాం. ఎందుకంటే మనం ఫిజికల్ గా టీసీ తీసుకుందాం, టీసీ తీసుకొని అడ్మిషన్ రిజిస్టర్ లో రాసుకుంటాం, మళ్ళా అప్లికేషన్ రాసుకుంటాం. సో ఇదంతా కూడా ఫిజికల్ సంబంధించినటువంటి వీటిలో మాత్రం రాసుకొని ఆన్లైన్ లో చేయకపోతే అది జాయిన్ అయినట్టు కాదు. కాబట్టి ఖచ్చితంగా ఆన్లైన్ లో జాయిన్ కావాలి. అది ఏ విధంగా జాయిన్ కావాలనేటువంటిది మనం నేర్చుకున్నాం. యూడెస్ ప్లస్ అనేటువంటి దాన్ని మనం ఇక్కడ గూగుల్ దాంట్లో వేసి యూడెస్ ప్లస్ ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయితే ఇక్కడ స్టూడెంట్ మాడ్యూల్, యూడెస్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూల్ అని ఉంది. దీన్ని క్లిక్ చేస్తాము. దీన్ని క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీనిపై కొద్దిగా జరిపినట్లయితే కింద మనకి సెలెక్ట్ స్టేట్ అనేటువంటిది అడిగింది. ఆ ఏరో మనం క్లిక్ చేసినట్లయితే మన యొక్క స్టేట్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పక్కనే ఉన్నటువంటి గో మీద క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ ఐడి, పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ యూజర్ ఐడి మీ యొక్క స్కూల్ యొక్క డైస్ కోడ్ ఇచ్చుకోండి. పాస్వర్డ్ మీరు అరేంజ్ చేసినటువంటి పాస్వర్డ్ ని ఇచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేయాలి. పక్క ఉన్నటువంటి క్యాప్చాని ఇక్కడ టైప్ చేయాలి. ఈ విధంగా టైప్ చేసిన తర్వాత దిగువన ఉన్నటువంటి లాగిన్ మీద క్లిక్ చేయాలి. లాగిన్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ లోకి వెళ్తుంది. సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇట్లా రావాలి మనకి. తర్వాత ఇక్కడ చూస్తున్నట్లయితే 2024-25, ఇక్కడ చూసిన పైన చూసినట్లయితే 2025-26. ప్రస్తుతం అకాడమిక్ ఇయర్ 2025-26 కాబట్టి ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ పైన వచ్చినటువంటి క్లోజ్ ని క్లిక్ చేస్తే అది వెళ్ళిపోతుంది. ఇక్కడ వచ్చేసి మీ స్కూల్ డీటెయిల్స్ అంతా కూడా కనిపించడం జరుగుతుంది. అయితే మనం ఇప్పుడు స్టూడెంట్ ని కొత్తగా జాయిన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి స్టూడెంట్ మూవ్మెంట్ అండ్ ప్రోగ్రెషన్, స్టూడెంట్ మూవ్మెంట్ అండ్ ప్రోగ్రెషన్ అనేటువంటి దీని మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేయగానే మనకి దీంట్లో వల్ల మరికొన్ని అంశాలు వస్తాయి. ప్రోగ్రెషన్ యాక్టివిటీ, ఇక్కడ మనం ఈ లైన్ చూసినట్లయితే లెఫ్ట్ సైడ్ ప్రోగ్రెషన్ యాక్టివిటీ, ఇంపోర్ట్ మాడ్యూల్, డ్రాప్ బాక్స్ ఇన్యాక్టివ్ స్టూడెంట్ లిస్ట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మాడ్యూల్, మార్క్ డ్రాప్ అవుట్ ఇన్యాక్టివ్ స్టూడెంట్ మాడ్యూల్. సో వీటన్నిటిలో మనకు కావాల్సింది ఇంపోర్ట్ మాడ్యూల్. దీన్ని క్లిక్ చేయాలి. దీన్ని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకి ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇంపోర్ట్ విత్ ఇన్ స్టేట్, ఇంపోర్ట్ అవుట్ సైడ్ స్టేట్, డ్రాప్ బాక్స్ ఆర్ ఇన్యాక్టివ్ స్టూడెంట్ లిస్ట్. ఇప్పుడు మన దగ్గరకు వచ్చినటువంటి స్టూడెంట్ యొక్క వివరాలు ఈ డ్రాప్ బాక్స్ లో ఉండాలి. ఆ డ్రాప్ బాక్స్ ఉంటేనే మనము ఇంపోర్ట్ చేయగలం. సో ఆ డ్రాప్ బాక్స్ లేకపోతే మనం ఈ ఆన్లైన్ లో ఇంపోర్ట్ చేయలేము. మన స్కూల్లోకి ఆ పేరు చేర్చలేము. కాబట్టి ముందుగా ఆ విద్యార్థి యొక్క పేరు లేదా అతని వివరాలు ఈ డ్రాప్ బాక్స్ లో చేరేట్టుగా వాళ్ళ పాత స్కూల్లో చేయాలన్నమాట. తర్వాత అవన్నీ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ చూడండి, ఇప్పుడు మన స్టేట్ లో ఒక స్కూల్ కి ఇంకో స్కూల్ కి మన స్కూల్లోకి వస్తున్నారు కాబట్టి సో దీన్ని గో మీద క్లిక్ చేయాలి. ఈ గో మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు జాయిన్ అయ్యేటువంటి పిల్లవాడు మరి పెన్ నెంబర్ గా తెలిసిందే, డైరెక్ట్ గా ఈ పెన్ నెంబరు ఇక్కడ మనం వేసేయచ్చు. ఒకవేళ తెలియలేదు అనుకోండి, పెన్ నెంబర్ ఉంటేనే ఇక్కడ ఇది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ పెన్ నెంబర్ లేకపోతే గెట్ పెన్ అండ్ డిఓబి అని సో ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనం ఆ స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబరు మరియు ఇయర్ ఆఫ్ బర్త్ రెండు ఇచ్చేస్తే స్టూడెంట్ పెన్ నెంబరు మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో డిఓబి కూడా వచ్చేస్తుంది. మరి చూద్దాం. ఈ విధంగా మనకి స్టూడెంట్ పెన్ నెంబర్ వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆ
విద్యార్థి యొక్క ఎవరైతే జాయిన్ అవుతున్నారో ఆ విద్యార్థి యొక్క పిన్ నెంబరు పెన్ నెంబరు మనం తెలుసుకున్నాము. సో ఇక్కడ నేను పెన్ నెంబర్ ఇస్తాను, ఇక్కడ ఆ స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇస్తాను. ఇచ్చిన తర్వాత గో మీద క్లిక్ చేస్తే అతని యొక్క డీటెయిల్స్ కనిపిస్తాయి అన్నమాట. ఆ విధంగా మనం పెన్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ గాని ఇచ్చేసినట్లయితే గో మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకు కనిపిస్తుంది. సో కరెంట్ స్కూల్ డీటెయిల్స్ ఎక్కడున్నది, డ్రాప్ బాక్స్ లో ఉంది. కాబట్టి ఈ వ్యక్తిని మనం అంటే ఆ స్టూడెంట్ మనం చేర్చుకోగలం. సో ఇక్కడ అబ్బాయి ఆల్రెడీ ఏ క్లాస్ ఉన్నాడు, సెకండ్ క్లాస్ లో ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఎలిజిబుల్ క్లాస్ ఫర్ అడ్మిషన్ థర్డ్ క్లాస్ లకి మనం ఇప్పుడు ఇంపోర్ట్ మాడ్యూల్ చేసుకోవాలి, జాయిన్ చేసుకోవాలి. కాబట్టి మనం సో ఇక్కడ ఈ అంటే స్టూడెంట్ ని ఏ విధంగా జాయిన్ చేయాలో చూద్దాం. మరి ఇప్పుడు మనం స్క్రోల్ చేసుకోవాలి. స్క్రోల్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది. సో థర్డ్ క్లాస్ లోకి మనం జాయిన్ చేసుకుంటున్నాం. ఇక్కడ అడ్మిషన్ ఇస్తున్నాం. ఇక్కడ చూడండి, మీరు ఈ స్టూడెంట్ మనం అడ్మిట్ చేసుకోవాలి ఆన్లైన్ లో. ఇక్కడ చూడండి 2025-26 అకాడమిక్ ఇయర్. సో ఇంపోర్ట్ తర్వాత వచ్చేసి థర్డ్ క్లాస్ కి ఇంపోర్ట్ అవుతున్నాడు, అడ్మిషన్ అవుతున్నాడు. తర్వాత ఇక్కడ సెక్షన్ మనం సెలెక్ట్ చేసుకో ఏ సెక్షన్ అని, డేట్ ఆఫ్ అడ్మిషన్ దగ్గర మనం అడ్మిషన్ ఇస్తాం అన్నమాట. ఈరోజు మనం అడ్మిషన్ చేస్తున్నాం కాబట్టి ఈరోజు డేట్ ఇస్తాం. చూడండి, డేట్ ఆఫ్ అడ్మిషన్ ఇవ్వాలి 24/6/2025 ఇచ్చేసాను. ఇప్పుడు ఇంపోర్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇంపోర్ట్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా పాపప్ వస్తుంది. ఆర్ షూర్ యూ వాంట్ టు ఇంపోర్ట్ ద స్టూడెంట్ ఫర్ హర్షిత్ ప్రీవియస్ క్లాస్ టు సెకండ్ క్లాస్ టు బి ఇంపోర్టెడ్ ఆర్ అడ్మిటెడ్ థర్డ్ క్లాస్. సో మనం కన్ఫర్మ్ వద్దనుకుంటే క్యాన్సిల్ చేసుకోవాలి. ఇప్పుడు కన్ఫర్మ్ చేస్తున్నాను. కన్ఫర్మ్ చేయగానే స్టూడెంట్ సక్సెస్ఫుల్లీ ఇంపోర్టెడ్. ఈ విధంగా ఆన్లైన్ లో మనము ఆ పిల్లవాడిని మన స్కూల్లో చేర్చుకున్నట్లు లెక్క అవుతుంది. ఏ క్లాస్ లో చేర్చుకోవచ్చు అంటే ప్రీవియస్ గా అతను ఏ క్లాస్ చదివాడు మరి దాన్ని బట్టి చూసేసి దానికి అనుకూలంగా మనం క్లాసులు చేర్చుకోవాలి. సో ఓకే చేస్తున్నాం, అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ద ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ. మీకోసం మరిన్ని వీడియోలు మరింత సమాచారంతో మీ ముందుకు వస్తామని ఆశిస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ద ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.